లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఫలితాల్లో 12 స్థానాలలో గెలుస్తాం. టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది. మంత్రి కోమటిరెడ్డి. జిల్లా ఆసుపత్రిలో న్యూరో సేవలు 2 నెలల వ్యవధిలో మంచి ఫలితాలు. మీడియాతో సూపరింటెండెంట్. రామనామ స్మరణతో మారుమోగిన కొండగట్టు. ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కౌంటింగ్ కోసం ఏర్పాట్లు సిద్ధం. సిబ్బందికి శిక్షణ. 4న వెలువడనున్న ఫలితాలు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు 10 ఏళ్లు. దశాబ్ది ఉత్సవాల ఏర్పాటు. దశాబ్ది వేడుకలలో పాల్గొనేందుకు సోనియా ఖచ్చితంగా వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కనీసం 10 నిమిషాల కోసమైనా సోనియా తెలంగాణకు వస్తోందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో యువత ఆత్మ బలిదానాలకు చలించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్ని రంగాలలో కుంభకోణాలకు పాల్పడిందన్నారు. బిడ్డ, లిక్కర్ స్కామ్, బర్రెల స్కామ్, గొర్రెలు, చేపలు ఇలా అన్ని రంగాలలో కుంభకోణాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని స్వయంగా కేసీఆర్ అన్న మాటలను గుర్తు చేశారు. స్వతంత్ర పోరాటంలో కూడా ఎవరూ ప్రాణత్యాగం చేయలేదని, తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలను వదిలారన్నారు. 10 సంవత్సరాల పాటు కుంభకోణాల మధ్య ప్రభుత్వం నడిచిందన్నారు. తెలంగాణ కోసం తాను సైతం దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర గీతం కావాలని భావిస్తే అందుకు బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పడంపై మండిపడ్డారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమని భావించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు కూడా రాదని బీఆర్ఎస్ పార్టీ ఖతమన్నారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. పెండింగ్ లో ఉన్న చక్కెర పరిశ్రమతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానన్నారు. ఆగస్టులో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. క్రికెట్ లో రాణిస్తున్న క్రీడాకారిణిని సన్మానించి నగదు బహుమానాన్ని అందజేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, కేశవ్ వేణు, జావేద్ అక్రమ్, సాయిరెడ్డి, ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. అవతరించి రేపటికి 10 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా నిజామాబాద్ లో పెద్దలు జీవన్ రెడ్డి గారి సమక్షంలో, అలాగే పెద్దలు గౌరవ ఎమ్మెల్యే మా భూపతిరెడ్డి గారి సమక్షంలో, మా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారి సమక్షంలో తెలంగాణ ప్రజలందరికీ నిజామాబాద్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాదనుకున్న తెలంగాణ 6 దశాబ్దాల కోరిక, ఎన్నో పోరాటాలు, ఎన్నో మలుపులు తిరిగి ఆ రోజు మన హైదరాబాద్కే స్వాతంత్రం 13 మాసాలు ఆలస్యంగా సెప్టెంబర్ 17, 1948లో వచ్చింది. అప్పటికెళ్ళి మన బాధలు, అప్పుడు కొన్ని రోజులు పోరాటం తర్వాత 13 నెలలకు మన సపరేట్ హైదరాబాద్ని మన చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ విలీనం చేసుకోవడం జరిగింది. మనకు స్వాతంత్రం కూడా లేటుకు వచ్చింది. ఆ తర్వాత ఆంధ్ర పాలకులు మన మీద మనకు జరిగే అన్యాయాలతో 69 నుంచి మొదలుపెట్టిన ఉద్యమం 2014లో సాకారమై తెలంగాణ రాష్ట్రంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా సంతోషం పడ్డాం. 2014లో సంబరాలు చేసుకున్నాం. సోనియా గాంధీ దేవత అని చెప్పి ఊరు మొక్కినాం. అందరికంటే ఎక్కువ అసెంబ్లీలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు మొదటి రోజు ప్రసంగంలో, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
అసలు సోనియా గాంధీ అనే లీడర్ లేకపోతే తెలంగాణ ఈ జన్మలో రాకపోయి ఉంటే ఈ క్రెడిట్ అంతా ఆడే అని చెప్పి ఆ రికార్డులో ఉన్నది అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఒక పక్క 25 పార్లమెంట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూరో సేవలు అందుబాటులోకి తేవడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ తెలిపారు. హైదరాబాద్, వరంగల్ స్థాయిలో ఉన్న సేవలను నిజామాబాద్ లో అందించబడుతున్నాయని చెప్పారు. 20 సీరియస్ కేసులతో పాటు మరో 50 కేసులలో ఆపరేషన్ జరపడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ వివరాలను వెల్లడించారు. గత 2 నెలల క్రితం ఆసుపత్రికి 2 న్యూరో వాయిలు నియామకం చేయడం జరిగిందన్నారు. జిల్లా ఆసుపత్రికి న్యూరో సేవలు లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కు విన్నవించడం జరిగిందన్నారు. స్పందించిన కలెక్టర్ ఆమోదం తెలిపారని చెప్పారు. 2 నెలల వ్యవధిలో న్యూరో కేసులలో ఎంతో పురోగతి సాధించడం జరిగిందన్నారు. ఎంతో ఓర్పు, శ్రమతో కలిసి ఆపరేషన్ జరిపి సక్సెస్ఫుల్ గా విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఇటు ఆపరేషన్ల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన సిబ్బందికి, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లా పరిధిలో వ్యక్తులే కాకుండా ఇతర జిల్లాల వారికి ఆపరేషన్ చేసి వారికి చికిత్సలు అందించడం జరిగిందని చెప్పారు. సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అనేది రేడియేషన్ చాలా ఉంటుంది. సో ఆ రేడియేషన్ ఎక్కువ ఉన్న దానికి ప్రతి ఒక్కళ్ళు నొప్పి వచ్చింది సిటీ స్కాన్ అని వెళ్ళకుండా దానికి కరెక్ట్గా అవసరం ఉన్నప్పుడే సిటీ స్కాన్కి వెళ్ళాలి. అండ్ బయట ప్రైవేట్లో సిటీ స్కాన్ రాశారు కదా అని గవర్నమెంట్కి వచ్చి మా మీద ప్రెషర్ చేసి చెయ్యండి అని మా మీద ప్రెషర్ చేయకండి. మేము అడ్మిట్ ఉన్న పేషెంట్స్ అడ్మిట్ చేసుకున్నామంటే అర్థం వారికి నీడ్ ఉందని. ఆ పేషెంట్స్కి అయితే మేము ఫ్రీగా చేయడానికి రెడీగా ఉన్నాం. ఇంతకుముందు ప్రతి సిటీ స్కాన్కి 500 రూపీస్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా తీసుకోకుండా మేము సిటీ స్కాన్ చేస్తున్నాం. అండ్ కొంతమంది సిటీ స్కాన్ ఫిల్మ్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ సిటీ స్కాన్ ఫిల్మ్ అంటే దానికి ఖర్చు అవుతుంది. మాకు కావాల్సింది ఆ స్కాన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అది డాక్టర్కి తెలుస్తుంది. సో ఇమ్మీడియట్ సిటీ స్కాన్ చేసిన వెంటనే కన్సర్న్ డాక్టర్కి అది రిపోర్టు ఫిల్ము మెసేజ్ వాట్సాప్లో వెళ్ళిపోతుంది. ఎమ్మెల్సీ కేసెస్, లీగల్ కేసెస్కి ఫిల్మ్ తీస్తాము. మిగతా వాళ్ళకి ఫిల్మ్ తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో సగం కేసెస్ నార్మలే ఉంటాయి. ఏదైనా ఎవిడెన్స్ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి కావాలి అంటే మేము తీస్తాము, సహకరిస్తాము, చేస్తాము. గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మనం చూసుకొని వాడుకుంటే ఎక్విప్మెంట్ చాలా సంవత్సరాలు వస్తాయి. కానీ ప్రెషర్ చేస్తే ఎక్విప్మెంట్స్ హ్యాండ్. జగిత్యాల జిల్లా పరిధిలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మాలధారణ చేసిన స్వాములు ఆలయానికి చేరుకుని మాల విసర్జన చేశారు. కొండగట్టుపై 2 సార్లు హనుమాన్ జయంతి వేడుకలు జరుపుతారు. అత్యంత పుణ్యక్షేత్రంగా భావించే కొండగట్టు అంజన ఆలయం భక్తుల రద్దీతో కనిపించింది. అంజన్న మాలధారణ చేసిన వారు హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొని ఇరుముడి సమర్పించి మాల విరమణ చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం తాగునీరు, చలువ పందిళ్లు వేశారు. ప్రతి సంవత్సరం కొండగట్టుపై చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ అంటూ 2 సార్లు జయంతి వేడుకలు జరుగుతాయి. ఇలా 2 సార్లు జయంతి వేడుకలు జరుపుతారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల కాంతుల మధ్య విరాజిల్లుతోంది. ఆలయం దేదీప్యమయంగా వెలుగొందుతోంది. భక్తుల సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు 7 దఫాలుగా నిర్వహించారు. చివరి దఫా పోలింగ్ శనివారంతో ముగిసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అందుకు గాను సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై శిక్షణ కల్పించారు. 4వ విడత పోలింగ్ మే 13వ తేదీన తెలుగు రాష్ట్రాలలో జరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి శిక్షణ కల్పిస్తున్నారు. జూన్ 4న ఉదయం 6 గంటల నుండి లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. అందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. డిచ్పల్లి మండల పరిధిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో లెక్కింపు జరగనుంది. 7 నియోజకవర్గాల లెక్కింపు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అర్బన్ ప్రాంతంకు చెందిన వారికి 20 టేబుళ్లు, రూరల్ నియోజకవర్గాలకు గాను 18 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 17 రౌండ్లలో ఫలితం రానుంది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల ఈవీఎం మిషన్లు సీఎంసీలో కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 10 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మరో 2 రోజుల గడువు ఉండటంతో సిబ్బందికి బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ తో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అంబదాస్, రాజేశ్వర్, ఎంఆర్ఓ గంగాధర్ తదితరులు ఉన్నారు.
లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రౌండ్ వారీ ఫలితం రానుంది. నియోజకవర్గాల వారీగా సైతం ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. దీనికి తోడు పార్లమెంట్ రౌండ్ వారీ ఫలితం ప్రకటించనున్నారు. సిబ్బందికి తగు సూచనలు జారీ చేస్తున్నారు. 13వ తారీఖున జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4వ తేదీన చింతపల్లిలోని సిఎంసిలో కౌంటింగ్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి గారి ఆదేశాల మేరకు ఈరోజు కౌంటింగ్ సూపర్వైజర్స్ మరియు కౌంటింగ్ అసిస్టెంట్లకి కౌంటింగ్ పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు అయ్యింది. 10 సంవత్సరాల పండుగను జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అందుకు గల ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి 10 వసంతాలు నిండాయి. జూన్ 2 తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుటకు సిద్దమయ్యారు. అలాగే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సైతం జాతికి అంకితం చేయడానికి సిద్దమైంది. ఇదివరకు రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని ఆటల పోటీలు నిర్వహించి జెండా ఆవిష్కరణ అనంతరం బహుమతులను అందజేసేవారు. కానీ ఎన్నికల కోడ్ దృష్ట్యా అలాంటివి ఏమీ లేకుండా షరతులతో కూడిన సంబరాలు జరపడానికి అధికార యంత్రాంగం సిద్దమైంది. ఎంతో మంది ఆత్మ బలిదానాల మధ్య ఏర్పడ్డ తెలంగాణ పండుగకు ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించి సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించనున్నారు. అనంతరం రాష్ట్ర ఏర్పాటు సందేశం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందిన తెలంగాణ గురించి వివరించనున్నారు. అందుకుగాను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ సంబరాలు జరుపుకోవడానికి అధికార సిబ్బంది, ప్రజలు సిద్దమయ్యారు. కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని అన్నారు. శేఖర్ గ్యాస్ ఏజెన్సీ ముందు కార్మికులు ధర్నా 7వ రోజు సమ్మెలో భాగంగా శేఖర్ గ్యాస్ ఏజెన్సీ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. 7 రోజులుగా సమ్మె చేస్తున్న యాజమాన్యం అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని ఏఐటీయూసీ నాయకులు హనుమాన్లు అన్నారు. సమ్మెలో భాగంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ డిఎస్ చౌహాన్ హైదరాబాద్ కి మెయిల్ ద్వారా వినతి పత్రం పంపామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని అన్నారు. యాజమాన్యం బేషలకు పోకుండా కార్మిక నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సానుకూల వాతావరణంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గాండ్ల సాయన, రవికుమార్, బాలలింగం, శివకుమార్, బబ్లు, గంగాధర్ రాజు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మాత్రం ఖచ్చితంగా మేము ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. వరంగల్లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు దుమ్ము దులపాలని జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అన్నారు. అన్ని విభాగాలలో ప్రతిభ కనబర్చి పథకాల పంటను పండించాలని సూచించారు. నగరంలోని రాజారాం స్టేడియంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఈవెంట్ కు 30 మందిని ఎంపిక చేశారు. మే 31 జూన్ 1న 2 రోజుల పాటు అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు నెరల రత్నాకర్, కార్యదర్శి రాజాగౌడ్లు రాష్ట్ర స్థాయి ఎంపిక కోసం 2 రోజులు కసరత్తు చేసి అన్ని విభాగాలలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ అథ్లెటిక్ మీట్ జూన్ 6, 7 తేదీలలో 2 రోజుల పాటు వరంగల్లో జరగనుంది. ఈవెంట్లో పాల్గొనే 30 మంది క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ శనివారం సాయంత్రం ముగిసింది. జిల్లా ఒలింపిక్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. మంచి ప్రతిభను కనబర్చి జిల్లాకు మంచి పేరుతో పాటు అన్ని విభాగాలలో విజేతలుగా తిరిగి రావాలని సూచించారు. కంపల్సరీ మీరు తల్లిదండ్రులకు పైసా ముందు తెలిపారు. కంపల్సరీ ఎంకరేజ్మెంట్ చేయాలి. ప్రొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే ఏదైనా క్రీడ డెవలప్ అవుతుంది. ఎందుకంటే గతంలో మేము కాంపిటీషన్ 86లో మిస్టర్ నిజామాబాద్ 1986 మాకు జిల్లా స్థాయి రిపోర్ట్ రాకపోతుండే, పోటీలు లేకపోతుండే, రాష్ట్ర స్థాయి ఇన్ఫర్మేషన్ ఉండకపోతుండే. అయినా కూడా 96 వరకు జాతీయ స్థాయిలో నేను పార్టిసిపేట్ చేసిన 96 అప్పటికి కూడా ఇన్ఫర్మేషన్ మాకేం రాలేదు. కాబట్టి మిత్రులారా, ఇలాంటి శిక్షకులు ఉన్నారు. ఇప్పుడు మీకు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు పథకాలు సాధించిన ఘనత కూడా మన రాజగౌడ్ గారికే దక్కుతుంది. ఎందుకంటే ఏ సంఘంలో కూడా ఇలాంటి అండర్ 14, అండర్ 7 ఇయర్స్ కూడా కాంపిటీషన్ పెడుతున్నారు. అండర్ 8 కాంపిటీషన్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి ఈ స్థాయికి తీసుకొస్తుంటే వారికి చాలా అభినందన తెలిపాలి. మనం అసోసియేషన్ తరఫున రాజగౌడ్ గారు మీరు అనుకున్నట్లు వచ్చే ఈ టైం వరకు మనకు సింథటిక్ గ్రౌండ్లోనే కాంపిటీషన్ పెట్టబోతున్నాం కాబట్టి
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఫలితాల్లో 12 స్థానాలలో గెలుస్తాం. టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది. మంత్రి కోమటిరెడ్డి. జిల్లా ఆసుపత్రిలో న్యూరో సేవలు 2 నెలల వ్యవధిలో మంచి ఫలితాలు. మీడియాతో సూపరింటెండెంట్. రామనామ స్మరణతో మారుమోగిన కొండగట్టు. ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కౌంటింగ్ కోసం ఏర్పాట్లు సిద్ధం. సిబ్బందికి శిక్షణ. 4న వెలువడనున్న ఫలితాలు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు 10 ఏళ్లు. దశాబ్ది ఉత్సవాల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.